మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అధ్యక్షతన చిట్ట చివరి సమావేశానికి మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చర్చించారు. అనంతరం 2020-25 5 సంవత్సరాల పాలకవర్గ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో పాలకవర్గం సభ్యులను మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఆర్పీలు శాలువతో ఘనంగా సన్మానించారు. పార్టీలకు అతీతంగా తాము మున్సిపల్ అభివృద్ధికి సహకరిస్తామని, రాబో రోజుల్లో రామాయంపేట మున్సిపాలిటీకి అన్ని పార్టీల నాయకులు కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు విజ్ఞప్తి చేశారు. మేడం కూడా మనకు మంచిగా సపోర్ట్ ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. మంచిగా ఒక ఇండస్ట్రియల్ తీసుకొచ్చి మంచిగా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిద్దామని చెప్పి మా ఇద్దరి మాట ఒకే ఒక గౌరవ మన చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ నా ఆశయం ఇద్దరు. థ్యాంక్ యూ. సార్ ఒకసారి అన్న తల కొద్దిగా మేము ఈరోజు సంతోషంగా ఈ రిటైర్మెంట్ తీసుకుంటలేము. చాలా బాధాకరంగా మా మీద నమ్మకంతో, ఎంతో నమ్మకంతో రామాయంపేట ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు వారికి పూర్తి న్యాయం చేయలేదని చెప్పేసి నేను అందరి ముందట మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మేము 2020 జనవరి 27 రోజు మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలల లోపలే కరోనా వచ్చింది. మార్చ్ 20 నుంచి కరోనా వచ్చింది. కరోనా 2 సంవత్సరాలు మాకు ₹1 ఫండ్ కూడా ఎక్కడి నుంచి కూడా రాలేదు. కాకపోతే మాకు ఒకటి తృప్తి ఏంటంటే, ఈ 5 సంవత్సరాల తృప్తి, మీ కరోనాలో మా కౌన్సిలర్స్ అందరూ, మా సిబ్బంది అందరూ చాలా సేవలు చేశారు. 60 రోజులు మాత్రం మేము ఆ 2 సంవత్సరాల్లో 60 రోజులు చాలా క్రిటికల్ పొజిషన్లో ప్రతి వార్డులో ప్రతి కౌన్సిలరు తిరుగుకుంటూ, వాళ్ళ కరోనా వచ్చినా వాళ్ళ ఇంటికి ఎవరు పోకుంటే ఆ మెడిసిన్ కూడా మా కౌన్సిలర్స్ సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా వారికి కూడా నిరుపేదలైనటువంటి చాలామంది నిరుపేదలు ఉన్నారు. రామాయంపేట పట్టణంలో 2600 మందికి మేము నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. 2600 మందికి మా కౌన్సిలర్ మిత్రులు, మా మిత్రులు అందరికి కూడా కలిసి మా మిత్రుల సహాయంతో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.